Valence is a combining capacity of an element అంటాం. అంటే ఏంటి అసలు కంబైనింగ్ కెపాసిటీ అంటే ఏంటి? ఏం లేదు నాన్న, ఒక ఆటమ్ లో కెమికల్ బాండింగ్ అంటే ఆటమ్స్ అనేవి కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ ఆటమ్స్ అనేవి కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆ కెమికల్ బాండ్ లో ఇన్వాల్వ్ అయినాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి నాన్న, ఒక ఆటమ్ నుంచి కెమికల్ బాండింగ్ లో ఏవి ఇన్వాల్వ్ అవుతాయి అంటే ప్రోటాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి. ఈ మూడింటిలో ఏవి కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి నన్ను గుర్తుంచుకోండి. కెమికల్ బాండింగ్ లో క్లియర్ గా ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. అందులో ఏ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఆటమ్ లో ఎలక్ట్రాన్స్ షెల్ వైజ్ అరేంజ్ అయి ఉంటాయి అన్నాం. ఈ లాస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. అంటే సింపుల్ గా వాలెన్సీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటమ్ కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అయింది, ఆ ఆటమ్ నుంచి 1 ఎలక్ట్రాన్ కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అయింది, దెన్ దట్ ఆటమ్ వాలెన్సీ ఈస్ 1. దట్స్ ఇట్. అంటే కెమికల్ బాండింగ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యింది ఆర్ ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ అయినాయి, ఇది చెప్పేదే వాలెన్సీ అన్నమాట. చూడండి, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ అన్ ఆటమ్ కెన్ లాస్ ఆర్ గెయిన్ ఆర్ షేర్ టు ఫార్మ్ కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక ఆటమ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయింది లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంది, వీటి గురించి చెప్పేదే వాలెన్సీ. ఇంకా చూడన్నా, హౌ టు డిటర్మైన్ వాలెన్సీ. చూడన్నా, వాలెన్సీని డిటర్మైన్ చేయడానికి మన దగ్గర ఒక ట్రిక్ ఉందన్నమాట. వాలెన్సీ ఆఫ్ నాన్ మెటల్స్. సింపుల్ గా వాలెన్సీ నాన్ మెటల్స్ కి ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫర్ నాన్ మెటల్స్ కి వాలెన్సీ ఎలా? నాన్ మెటల్స్ కి వాలెన్సీ 8 మైనస్ నెంబర్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్. 8 మైనస్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ మీకు నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ అంటే తెలియాలి. నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఏంటన్నా? హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ మీన్స్ 18th గ్రూప్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా నాన్ మెటల్. అంటే ఈ ఎలిమెంట్స్ కి మనము వాలెన్సీ ఎలా ఐడెంటిఫై చేయాలంటే 8 మైనస్ ఆ ఆటమ్ లో ఉన్నటువంటి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాసుకుని మనం ఈజీగా వాలెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఈ వాలెన్సీ ట్రిక్ అనేది హైడ్రోజన్ కు వర్క్అవుట్ అవ్వదు. 8 మైనస్. సో వాలెన్సీ ఆఫ్ నాన్ మెటల్స్ ఏంటన్నా 8 మైనస్ నెంబర్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఒక్క హైడ్రోజన్ కు తప్ప మిగతా అన్నిటికీ కూడా ఈ ఫార్ములా వర్క్అవుట్ అవుతుంది. రైట్. వాలెన్సీ ఆఫ్ మెటల్స్ కు మెటల్ వాలెన్సీ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్. అంటే లాస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అదే దాని వాలెన్సీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం చూసినాను మీరు. చూడండి, సోడియం వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ 1 ఉంది, వాలెన్సీ కూడా 1. అంటే ఆల్రెడీ మనం ఫార్ములా నేర్చుకున్నాం. మెటల్స్ కి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే వాలెన్సీ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా అర్థమవుతుంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ రబ్ చేస్తాను, ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంటుంది మీకు. రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఏ అనే ఒక ఆటమ్ తీసుకుంటున్నాను. ఏ అనే ఒక ఆటమ్ తీసుకున్నాను. ఈ ఆటమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఏ ఎలక్ట్రాన్స్ 6 కూడా వాలెన్స్ ఎలక్ట్రాన్స్. 6 ఉన్నప్పుడు ఇందులో 6 ఎలక్ట్రాన్స్ కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ కావు, జనరల్ గా 2 అవుతాయి అనుకున్నాం. అప్పుడు దీని వాలెన్సీ ఎంత? 2. ఒకవేళ 3 ఇన్వాల్వ్ అయితే వాలెన్సీ ఈస్ 3. ఒకవేళ 4 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయితే వాలెన్సీ ఈస్ 3. ఒకవేళ 5 ఎలక్ట్రాన్స్ కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అయితే వాలెన్సీ ఈస్ 5. ఇప్పుడు కొంచెం ఈజీగా అర్థం అవుతుంటుంది. చూడండి, హౌ టు డిటర్మైన్ ద వాలెన్సీ బేస్డ్ ఆన్ ద గ్రూప్ నెంబర్. అంటే మీకు పీరియాడిక్ టేబుల్ ఐడియా ఉంది అనుకోండి, మీరు వాలెన్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ ద గ్రూప్ నెంబర్. అంటే మీకు పీరియాడిక్ టేబుల్ గురించి మొత్తం ఐడియా ఉంటే, ఇది పీరియాడిక్ టేబుల్ ఇలా ఉంటుందన్న, ఈ పీరియాడిక్ టేబుల్ గురించి మీకు క్లియర్ గా ఐడియా ఉంటే మీరు ఏ గ్రూప్ ఏ ఎలిమెంట్ అయిన వాలెన్సీ అయినా సరే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ S బ్లాక్ ఎలిమెంట్స్, ఇక్కడ P బ్లాక్ ఎలిమెంట్స్, ఇక్కడ D బ్లాక్ ఎలిమెంట్స్, ఇక్కడ F బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఇవి ఏ గ్రూప్ గ్రూప్ నెంబర్స్ తెలిసి మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా ఏం లేదన్న, జాగ్రత్త చూడండి. ఇక్కడ చూడండి, ఒక పీరియాడిక్ టేబుల్ ఉంది. ఈ పీరియాడిక్ టేబుల్ లో చూడండి, ఈ పీరియాడిక్ టేబుల్ లో టోటల్ 18 గ్రూప్స్ ఉన్నాయి. 18 గ్రూప్స్ లో నేను D బ్లాక్ ఎలిమెంట్స్ ఇంకా ఏం రాలేదు. ఓన్లీ ఇక్కడ నేను ఎవరైతే రాసినా
మీరు చూడండి లాస్ట్ స్లైడ్ చూస్తే రైట్ ఇక్కడ చూడండి నాన్న ఇక్కడ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ పి బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కి పి బ్లాక్ ఎలిమెంట్స్ కి వాలెన్సీ ఐడెంటిఫై చేయడం నేర్చుకుందాం. మిగతాదంతా ఈజీ ఉంటుంది, చాలా ఈజీగా మీకు వచ్చేస్తుంది కూడా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ. రైట్ ఇక్కడ పీరియాడిక్ టేబుల్ ఉంది. ఈ పీరియాడిక్ టేబుల్ పైన మీరు గ్రూప్ నేమ్స్ చూడండి అన్న, గ్రూప్ నెంబర్స్ ఇక్కడ రైట్ 1A గ్రూప్ ఎలిమెంట్స్, 2A గ్రూప్ ఎలిమెంట్స్, 3A గ్రూప్ ఎలిమెంట్స్, 4A గ్రూప్ ఎలిమెంట్స్, 5A గ్రూప్ ఎలిమెంట్స్, 6th A గ్రూప్ ఎలిమెంట్స్, 7th A గ్రూప్ ఎలిమెంట్స్, 8th A గ్రూప్ ఎలిమెంట్స్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను, చాలా అంటే చాలా జాగ్రత్త. ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి ఇక్కడ. రైట్ ఈ లైన్ గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్త. ఎక్కడ ఉంది నాన్న లైన్? ఇది బిట్వీన్ 4th A అండ్ 5th A గ్రూప్ ఎలిమెంట్స్ మధ్య ఉంది ఈ లైన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ ఫస్ట్ గ్రూప్ లో మీరు చూసినట్లయితే హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ వ్యాలెన్సీ ఎంత? హైడ్రోజన్ ఏ గ్రూప్ లో ఉంది నాన్న? ఫస్ట్ గ్రూప్ లో ఉంది. దట్ ఈస్ వై హైడ్రోజన్ వ్యాలెన్సీ 1. దట్స్ ఇట్. లిథియం ఫస్ట్ గ్రూప్ లో ఉంది, అంటే దీని వ్యాలెన్సీ కూడా ఎంత? 1. సోడియం ఫస్ట్ గ్రూప్ లో ఉంది, అంటే దీని వ్యాలెన్సీ ఎంత? 1. పొటాషియం ఫస్ట్ గ్రూప్ లో ఉంది, దీని వ్యాలెన్సీ ఎంత? 1. అంటే ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ నెంబర్ 1A ఉంది నాన్న, రోమన్ నెంబర్ 1 ఉంది కదా 1. ఈ 1A దీని వ్యాలెన్సీని కూడా రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని రిప్రజెంట్ చేస్తున్నా దీని వ్యాలెన్సీ. రెస్ట్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ ఎంత? 1. నెక్స్ట్ నాన్న 2A గ్రూప్ ఎలిమెంట్స్. 2A గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ ఇక్కడ 2A ఉంది. ఇప్పుడు బెరిలియం వ్యాలెన్సీ ఎంత? 2. మెగ్నీషియం వ్యాలెన్సీ ఎంత? 2. కాల్షియం వ్యాలెన్సీ ఎంత? 2. స్ట్రాన్షియం వ్యాలెన్సీ ఎంత? 2. బేరియం వ్యాలెన్సీ ఎంత? 2. రేడియం వ్యాలెన్సీ ఎంత? 2. అంటే ఈ గ్రూప్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కి కూడా వ్యాలెన్సీ ఈస్ 2. ఇక్కడ బోరాన్, అల్యూమినియం, జస్ట్ కొంచెం పెన్ కార్డ్ చేంజ్ చేస్తాను, కొంచెం ఈజీ కనిపిస్తుంది. రైట్ ఇక్కడ చూడండి, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, నిహోనియం. ఇక్కడ లేదు, ఓల్డ్ నేమ్ వచ్చింది, బట్ ఇక్కడ నిహోనియం NH వస్తుంది, ఇక్కడ NH న్యూ నేమ్. రైట్ ఇది ఈ గ్రూప్ ఎలిమెంట్స్ కి వ్యాలెన్సీ ఎంత? గ్రూప్ నెంబర్ ఎంత ఉందన్నా? 3 ఉంది. సో ఈ గ్రూప్ ఎలిమెంట్స్ కి వ్యాలెన్సీ ఎంత? 3. ఇక్కడ కార్బన్, సిలికాన్, జెర్మీనియం, టిన్, లెడ్, ఫ్లోరోవియం. ఈ గ్రూప్ ఎలిమెంట్స్ కి వ్యాలెన్సీ ఎంత నాన్న? ఇది 4th గ్రూప్ లో ఉన్నాయి కాబట్టి ఈ గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ ఎంత? 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నైట్రోజన్, పాస్పరస్, ఆర్సినిక్, యాంటిమనీ, బిస్మత్, మాస్కోవియం. ఇక్కడ ఓల్డ్ నేమ్ ఉంది, బట్ ఇక్కడ మాస్కోవియం MC వస్తుంది, మాస్కోవియం. ఇప్పుడు ఈ గ్రూప్ ఎలిమెంట్స్ కి వ్యాలెన్సీ ఎంత నాన్న? 5 ఉంది, బట్ 5 కాదు. ఇక్కడ ఈ గ్రూప్ ఎలిమెంట్స్ కి వ్యాలెన్సీ వచ్చేసి ఇక్కడ చూడండి 8 - 5 చేయాలన్నా, 8 - 5. ఇక్కడ నుంచి నాన్ మెటల్స్ ఉన్నాయి అనమాట. కార్బన్ కూడా నాన్ మెటలే, బట్ అక్కడ మనకు 4- చేయొచ్చు. బట్ ఈవెన్ ఎట్లా చేసినా 8 - 4 కూడా మనకి 4 వస్తుంది, ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ 5 చేయ 8 - 5 ఎంత నాన్న? ఇది వ్యాలెన్సీ 3. ఇక్కడ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం, లివర్మోనియం. ఈ ఎలిమెంట్స్ కి వ్యాలెన్సీ ఎంత నాన్న? 8 - 6 చేయండి, చేస్తే ఎంత? ఇక్కడ వ్యాలెన్సీ 2. 17th గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ ఎంత? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్, టెనసిన్. ఈ గ్రూప్ ఎలిమెంట్స్ కి వ్యాలెన్సీ ఎంత నాన్న? వ్యాలెన్సీ 1. నెక్స్ట్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ ఎంత నాన్న? 8 - 8 = 0. అంటే 18th గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ ఎంత నాన్న? 0. దట్ ఈస్ వై దీస్ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ as 0 గ్రూప్ ఎలిమెంట్స్. రైట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ వ్యాలెన్సీ ఎంత నాన్న? 1. సెకండ్ గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ వ్యాలెన్సీ ఎంత నాన్న? 2. ఇక్కడ కింద రాస్తాం. రైట్ జస్ట్ ఏ మూమెంట్. ఇక్కడ కింద ఇక్కడ నేను రాశాను అన్న వ్యాలెన్సీని. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ ఎంత నాన్న? 1. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ 2. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ అంటే 3A. 4th A గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ 4. 5th A గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ 3. 16th గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ అంటే 6th A గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ 2. 17th గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ 1. 18th గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ 0. ఇవి మనం ఫస్ట్ S బ్లాక్ ఎలిమెంట్స్ కి, P బ్లాక్ ఎలిమెంట్స్ కి ఇలా వ్యాలెన్సీ అనేది ఐడెంటిఫై చేయడం నేర్చుకున్నాం. రైట్ సో ఇక్కడ ఏంటి, గ్రూప్ నెంబర్ ని చూసి మనం ఈజీగా మనం వ్యాలెన్సీ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. 1 to 4 వరకు అంటే రోమన్ నెంబర్స్ లో 1A గ్రూప్, 2A గ్రూప్, 3A గ్రూప్, 4A గ్రూప్ అండ్ 5th A గ్రూప్. అప్ టు 4th గ్రూప్ ఎలిమెంట్స్ వరకు గ్రూప్ నెంబర్ ఎంత ఉంటే అంతే వ్యాలెన్సీ. 5th నుంచి 8 - 5
చేస్తే మనకు వాలెన్సీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్ క్వశ్చన్, రైట్? జస్ట్ మూమెంట్. ఇప్పుడు చూడండి, కాల్షియం వాలెన్సీ ఎంత అంటాడు. కాల్షియం ఏ గ్రూప్ లో ఉంది చూడండి, కాల్షియం సెకండ్ గ్రూప్ లో ఉంది. సో కాల్షియం వాలెన్సీ ఎంత నాన్న? 2, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం వాలెన్సీ ఎంత అంటాడు. అల్యూమినియం ఏ గ్రూప్ లో ఉంది? 3A గ్రూప్ లో ఉంది. దట్ ఈస్ వై ఇట్స్ వాలెన్సీ 3. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ వాలెన్సీ అడుగుతాడు. ఫాస్ఫరస్ ఏ గ్రూప్ లో ఉంది నాన్న? 5th A గ్రూప్ లో ఉంది. 5th అంటే 8 - 5 3, వాలెన్సీ ఇస్ 3. ఇలా మనం ఈజీగా గ్రూప్ నెంబర్ బేస్ చేసుకొని వాలెన్సీ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ 20 ఎలిమెంట్స్ అండ్ దేర్ వాలెన్సీస్. హైడ్రోజన్ మనకు ఏ గ్రూప్ లో ఉంది నాన్న? హైడ్రోజన్ అనేది మనకు ఫస్ట్ గ్రూప్ లో ఉంది. హైడ్రోజన్ ఫస్ట్ గ్రూప్ లో ఉంది కాబట్టి హైడ్రోజన్ వాలెన్సీ ఎంత నాన్న? 1. హైడ్రోజన్ వాలెన్సీ 1. హీలియం వాలెన్సీ ఎంత నాన్న? 0. బికాజ్ ఎందుకు? ఆల్రెడీ చెప్పిన ఇక్కడ చూడండి, 0 గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ వాలెన్సీ 0 అంటే 18th గ్రూప్ లో ఉన్న 8 - 8 చేసి 0 అంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా వాలెన్సీ అనేది 0 ఉంటుంది, రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న, లిథియం వాలెన్సీ ఎంత? లిథియం ఫస్ట్ గ్రూప్ లో ఉంటుంది, వాలెన్సీ 1. బెరిలియం సెకండ్ గ్రూప్ లో ఉంటుంది, వాలెన్సీ 2. బోరాన్ 13th గ్రూప్ లో ఉంటుంది, అంటే 3A గ్రూప్ లో ఉంటుంది. దట్ ఈస్ వై వాలెన్సీ ఎంత దీని వాలెన్సీ ఇజ్ ఈక్వల్ టు 3. కార్బన్ వాలెన్సీ 4. ఎందుకు? 14th గ్రూప్ లో ఉంటుంది, అంటే 4th A గ్రూప్ లో ఉంటుంది కాబట్టి కార్బన్ వాలెన్సీ 4. నెక్స్ట్ నైట్రోజన్ ఏ గ్రూప్ లో ఉందో ఐడెంటిఫై చేయండి. నైట్రోజన్ నాన్న 5th గ్రూప్ లో ఉంది, 5th A గ్రూప్ లో ఉంది. అందుకే 8 - ఈ 5 రాసుకోండి, రాసి వాలెన్సీ ఇస్ 3. నెక్స్ట్ ఆక్సిజన్ ఏ గ్రూప్ లో ఉంది? ఆక్సిజన్ అన్న 16th గ్రూప్ లో ఉంది. దాన్ని మనం 6th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. అంటే 8 - ఇక్కడ ఉన్న గ్రూప్ నెంబర్ 6 కాబట్టి ఇక్కడ 6 రాస్తే 2. నన్ను ఇక్కడ 8 - చేసేది మన 5th గ్రూప్ నుంచి చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఫ్లోరిన్ 17th గ్రూప్ లో 17th గ్రూప్ లో ఉంది, అంటే 7th A గ్రూప్ ఎలిమెంట్ అంటే 8 - 7 ఈజ్ ఈక్వల్ టు 1. నియాన్ ఏ గ్రూప్ లో ఉంది నాన్న? 8th గ్రూప్ లో ఉంది. 8th గ్రూప్ లో ఉంటే ఏమవుతుంది నాన్న? 8 - 8 ఈజ్ ఈక్వల్ టు 0. సోడియం ఎక్కడ ఉంది నాన్న? ఫస్ట్ గ్రూప్ లో ఉంది, దేర్ఫోర్ వాలెన్సీ 1. మెగ్నీషియం సెకండ్ గ్రూప్ లో ఉంది, అందుకే వాలెన్సీ 2. అల్యూమినియం థర్డ్ A గ్రూప్ లో ఉంది, అంటే అందుకే వాలెన్సీ ఇస్ 3. ఇలా గ్రూప్ నెంబర్ బేస్ చేసుకుని మనం ఏ ఎలిమెంట్ వాలెన్సీ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి నాన్న, రైట్? సిలికాన్ ఏ గ్రూప్ లో ఉందన్న? ఈ సిలికాన్ వచ్చేసి మనకు కార్బన్ సిలికాన్ 4th A గ్రూప్ లో ఉంటుంది, అందుకే వాలెన్సీ ఇస్ 4. నెక్స్ట్ ఫాస్ఫరస్ 5th A గ్రూప్ ఎలిమెంట్స్ లో ఉంది, అందుకే 8 - గ్రూప్ నెంబర్ 5 చేసేస్తే 3 వాలెన్సీ. సల్ఫర్ 16th గ్రూప్ లో ఉంది నాన్న. 16th గ్రూప్ అంటే 6th A గ్రూప్, అప్పుడు ఏమవుతుంది? 8 - 6 ఈజ్ ఈక్వల్ టు 2. గుర్తుపెట్టుకున్నానా? అంటే గ్రూప్ నెంబర్ 5 to 5, 6, 5th A, 6th A, 7th A and 8th A. ఈ 3 గ్రూప్స్ కి 8 - చేయాలి అంతే, రైట్? క్లోరిన్ వాలెన్సీ 1. ఎందుకు నాన్న? క్లోరిన్ 17th గ్రూప్ ఎలిమెంట్. మోర్ దెన్ 5 కాబట్టి మోర్ దెన్ 4 కాబట్టి ఏం చేయాలి నాన్న? 8 - 7 ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్గాన్ ఏ గ్రూప్ లో ఉంది నాన్న? 8th A గ్రూప్ లో ఉంది. 8th A గ్రూప్ లో ఉంది అంటే 8 - 8 ఈజ్ ఈక్వల్ టు 0. పొటాషియం ఫస్ట్ గ్రూప్ లో ఉంది, 1 A గ్రూప్ ఎలిమెంట్, దట్ ఈస్ వై వాలెన్సీ 1. కాల్షియం సెకండ్ గ్రూప్ లో ఉంది, దట్ ఈస్ వై వాలెన్సీ ఈజ్ 2. ఇక్కడ చూడండి నన్ను ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. వాలెన్సీ 5th A, 6th A, 7th A, 8th A ఈ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు 8 - ఆ గ్రూప్ నెంబర్ రాస్తే మీకు వాలెన్సీ అనేది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న, చిన్న ట్రిక్ అక్కడ నేర్చుకుని ఇక్కడ చెప్తున్నా మీకు. ఏం లేదు నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1 ఉంది అనుకోండి, వాలెన్సీ 1. వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి అనుకోండి, వాలెన్సీ 2. వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి అనుకోండి, వాలెన్సీ 3. వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి అనుకోండి, వాలెన్సీ 4. వాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి అనుకోండి, వాలెన్సీ 8 - 5. నేను చెప్పాను 5th నుంచి 8 - చేయమన్నప్పుడు 3 అవుతుంది వాలెన్సీ.
వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా 6 ఉన్నాయి అనుకోండి 8 మైనస్ 6 చేయండి ఈజ్ ఈక్వల్ టు 2. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 ఉన్నాయి అనుకోండి 8 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1. ఒకవేళ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 8 ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏం చేస్తారు 8 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇంతకుముందు మీరు ఏం చేశారు గ్రూప్ నెంబర్ బేస్ చేసుకొని మీరు బ్యాలెన్స్ ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని మీరు బ్యాలెన్స్ ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ చూడండి నాన్న, ఫస్ట్ షెల్ 1 ఎలక్ట్రాన్ ఉంది 1 అంటే ఇవేంటి ఇక్కడ నేను బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రాస్తున్నాను. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ షెల్. సో ఇక్కడ ఇదే లాస్ట్ షెల్ కాబట్టి లాస్ట్ షెల్ 1 ఎలక్ట్రాన్ ఉంది. అప్పుడు బ్యాలెన్స్ ఎంత అవుతుంది నాన్న, బ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు హీలియం సెకండ్ షెల్ లో ఉంది, హీలియం చూడండి 1s2 ఉంది. ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి హీలియం వ్యాలెన్సీ ఎంత మీరే చెప్పండి. హీలియం వ్యాలెన్సీ ఇక్కడ ట్రిక్ చూడండి, హీలియం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1 ఉంటే వ్యాలెన్సీ 1, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటే వ్యాలెన్సీ 2. ఇప్పుడు ఇక్కడ వ్యాలెన్సీ ఎంత అంటారు మీరు, చాలా మంది తొందరని 2 అంటారు నాన్న, బట్ ఇక్కడ వ్యాలెన్సీ ఈజ్ 0. ఎందుకు, ఇట్ ఈస్ 0 గ్రూప్ ఎలిమెంట్స్, ఇట్ ఫాల్స్ డూప్లికేటివ్, ఇట్ డస్ నాట్ ఇన్వాల్వింగ్ కెమికల్ బాండింగ్. ఇక్కడ హైడ్రోజన్ వ్యాలెన్సీ 1 అంటే ఏంటన్నా, హైడ్రోజన్ లో 1 ఎలక్ట్రాన్ కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. దర్శి లిథియం మీరు షెల్ మీద రాయండి. ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ 1 ఎలక్ట్రాన్ 2, 1. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని నాన్న 1. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 1 ఉంటే వ్యాలెన్సీ ఎంత నాన్న 1. సో ఇక్కడ వ్యాలెన్సీ ఎంత, ఇక్కడ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ బెరీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షెల్ మీద రాయండి 2, 2. అప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని నాన్న 2 ఉన్నాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటే సరే ఇక్కడ హీలియం లో ఇక్కడ ఫాలో అవ్వచ్చా, లేదు నాన్న ఇది 0. బెరీలియం అనేది 0 గ్రూప్ ఎలిమెంట్ కాదు, ఇది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. సో దట్ ఈస్ వై వ్యాలెన్సీ ఈజ్ 2. ఒక హీలియం కు మాత్రమే 0 నాన్న, మిగతా అన్నిటికీ కూడా మీకు 2 ఉంటే 2నే రాయండి. ఒక హీలియం కు మాత్రమే 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అప్పుడు వ్యాలెన్సీ కూడా 0. మిగతా అన్నిటికీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 వచ్చిన 2 వస్తే 2ఏ రాయండి వ్యాలెన్సీ కూడా. నెక్స్ట్ ఇక్కడ షెల్ మీద రాయండి బోరాన్. ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, ఇది సెకండ్ షెల్ ఏనా, ఇక్కడ సెకండ్ షెల్. అప్పుడు ఈ పైన ఉన్న ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయండి 2 + 1 3. ఇప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 ఉంటే ఎంత నాన్న, వ్యాలెన్సీ ఎంత, వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 3. మీరు ఈ టేబుల్ బాగా నేర్చుకోవాలి నాన్న. ఈ టేబుల్ మీరు ఎంత బాగా నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది అంత ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న, కార్బన్ కి నేను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను, ఇక్కడ రాసిస్తున్నాను ఆల్రెడీ. ఇప్పుడు దీని షెల్ మెథడ్ రాద్దాం. ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, ఇది సెకండ్ షెల్, ఇది సెకండ్ షెల్. షెల్స్ సేమ్ ఉన్నప్పుడు పైన ఉన్న ఎలక్ట్రాన్స్ ని ప్లేస్ చేయాలి 2, 4. అంటే ఇవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ వ్యాలెన్సీ రాస్తున్నా. ఇక్కడ వ్యాలెన్సీ ఎంత నాన్న 4 ఉన్నప్పుడు 4 వ్యాలెన్సీ. ఇంకోటి గ్రూప్ నెంబర్ బేస్ చేసుకుని ఆల్రెడీ మీరు ఫైండ్ అవుట్ చేశారు. నైట్రోజన్ షెల్ మెథడ్ 2, సేమ్ షెల్, ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ సెకండ్ షెల్, ఇది సెకండ్ షెల్. అప్పుడు పైన ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయండి 2, 5 అవుతుంది. అప్పుడు వ్యాలెన్సీ ఎంత అవుతుంది అన్న 8 - 5 ఈజ్ ఈక్వల్ టు వ్యాలెన్సీ ఎంత అన్న 3 అవుతుంది. రైట్. ఇప్పుడు ఆక్సిజన్ దీని షెల్ మెథడ్ రాయండి 2, 4. అంటే ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని నాన్న, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 4. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని నాన్న, సరే చిన్న మిస్టేక్ అయింది ఇక్కడ, జస్ట్ రబ్ చేద్దాం. రైట్. ఇక్కడ ఆక్సిజన్ ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ ఇక్కడ ఇది సెకండ్ షెల్, ఇది సెకండ్ షెల్. షెల్ నెంబర్ సేమ్ ఉన్నప్పుడు పైన ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయండి 2, 6. ఇప్పుడు చూడండి అన్న, ఇవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇవేంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అప్పుడు వ్యాలెన్సీ ఎంత అవుతుంది, వ్యాలెన్సీ 8 - 6 ఈజ్ ఈక్వల్ టు 2 నాన్న. నెక్స్ట్ ఫ్లోరిన్ షెల్ మెథడ్. ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్, ఇది సెకండ్ షెల్. అప్పుడు షెల్స్ సేమ్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయాలి 2, 7. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 అండ్ వ్యాలెన్సీ ఈజ్ 1. నెక్స్ట్ నియాన్. ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, ఇది సెకండ్ షెల్, ఇది సెకండ్ షెల్. అప్పుడు ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయండి, అప్పుడు ఏమవుతుంది 2, 8 అవుతుంది. అప్పుడు ఇప్పుడు చూడండి అన్న, దీని వ్యాలెన్సీ ఎంత, నియాన్ వ్యాలెన్సీ ఎంత, నియాన్ వ్యాలెన్సీ ఎంత ఇక్కడ ఏముంది చూడండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది
8 minus 8 is equal to 0. మీకు ఆల్రెడీ చెప్పాను మోర్ దెన్ 4 ఉంటే అంటే 5 నుంచి 8 మైనస్ చేయాలి. ఇక్కడ కూడా 8 minus 7 is equal to 1. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న కొన్ని ఎలిమెంట్స్ సోడియంకు రాస్తున్నాం. ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, ఇది సెకండ్ షెల్, ఇది సెకండ్ షెల్. షెల్స్ సేమ్ ఉన్నప్పుడు పైన ఉన్న ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయాలి. 2 plus 6 8. థర్డ్ షెల్, ఇది థర్డ్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నా 1. 2, 8, 1. ఇందులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నా 1. అప్పుడు వ్యాలెన్సీ ఎంత అవుతుంది? వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1. రైట్. ఇప్పుడు ఇక్కడ మొత్తం వ్యాలెన్సీ రాస్తాను. రైట్. ఇప్పుడు చూడండి నాన్న మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం షెల్ మెథడ్ 2, 8, 2. అప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 కాబట్టి వ్యాలెన్సీ ఎంత నాన్న 2a. అల్యూమినియం ఉంది. ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ 2 plus 1 3. అప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3, వ్యాలెన్సీ ఆల్సో 3. సిలికాన్ ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ 4 ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ 4. ఫాస్ఫరస్ ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ 5 ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ 8 minus 5 is equal to 3. వ్యాలెన్సీ ఎంత నాన్న ఫాస్ఫరస్ కి 3. నెక్స్ట్ రైట్. సల్ఫర్ షెల్ మెథడ్ 2, 8, ఇది థర్డ్ షెల్, ఇది థర్డ్ షెల్. ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయండి. 2, 8, 6. అప్పుడు వ్యాలెన్సీ ఎంత అవుతుంది అన్న? వ్యాలెన్సీ సల్ఫర్ వ్యాలెన్సీ 2 అవుతుంది. క్లోరిన్ ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ 7 ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ 1. ఆర్గాన్ ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ ఆల్సో 8 ఎలక్ట్రాన్స్. అప్పుడు వ్యాలెన్సీ ఎంత నాన్న 0. పొటాషియం ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ 8 ఎలక్ట్రాన్స్, ఫోర్త్ షెల్ 1 ఎలక్ట్రాన్. వ్యాలెన్సీ ఎంత నాన్న? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1, వ్యాలెన్సీ ఆల్సో 1. అప్పుడు కాల్షియం చేస్తే కాల్షియంకి రాస్తున్నా చూడండి 2, 8, 8, 2. వ్యాలెన్సీ ఆల్సో 2. ఇలా మీరు ఐడెంటిఫై చేయాలి. రైట్. మీరు ఇక్కడ షెల్ మెథడ్ రాయడం రావాలన్నా, షెల్ మెథడ్ రాయడం వస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సింపుల్ గా ఇక్కడ ఈ లాస్ట్ లో ఉన్నాయి కదా రౌండ్ అప్ చేసిన ఇవన్నీ కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఏంటి నాన్న ఇవన్నీ రౌండ్ అప్ చేసినవి మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఏంటివి ఇవి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా ఈ రౌండ్ అప్ చేసిన నెంబర్స్ అన్ని కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. 5. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 7, ఇక్కడ 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఇక్కడ 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఇక్కడ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1, ఇక్కడ 2 ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఈ టేబుల్ గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ చూడండి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1 ఉంటే వ్యాలెన్సీ 1, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటే వ్యాలెన్సీ 2, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 ఉంటే వ్యాలెన్సీ 3, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉంటే వ్యాలెన్సీ 4, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 ఉంటే వ్యాలెన్సీ 3, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ఉంటే వ్యాలెన్సీ 2, 7 ఉన్నప్పుడు 1, 8 ఉన్నప్పుడు 8 minus 8 0. బట్ ఇక్కడ ఈ ట్రిక్ ఏదైతుందో, ఈ టేబుల్ ట్రిక్ ఏదైతుందో ఇది హీలియం కు వర్కౌట్ అవ్వదు. దిస్ ట్రిక్ డస్ నాట్ వర్క్ ఫర్ హీలియం. హీలియం వ్యాలెన్సీ ఈజ్ 0. చూడండి ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ హీలియం కు 2 ఉన్నాయి, బట్ వ్యాలెన్సీ ఎంత 0. అంటే ఈ ట్రిక్ ఎవరికి వర్క్ అవుట్ అవ్వదు అంటే గుర్తుపెట్టుకున్నాను. ఎగ్జామ్ లో మీరు కామన్ గా చేసే మిస్టేక్ హీలియం కు ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, మీకు కొంచెం ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం బ్యాలెన్స్ ని బేస్ చేసుకుని. ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తామో అప్పుడు మనకు కాన్సెప్ట్ అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ హైడ్రోజన్. మీరు హైడ్రోజన్ వ్యాలెన్స్ ని 2 రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఎలా, ఒకటి గ్రూప్ నెంబర్ బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. గ్రూప్ నెంబర్ బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసి ఇది ఫస్ట్ గ్రూప్ లో ఉంటుంది హైడ్రోజన్. సో 1. సో ఇక్కడ ఫస్ట్ గ్రూప్ లో ఉంది కాబట్టి వ్యాలెన్సీ ఆల్సో 1 ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. లేదు సార్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుంటే 1s1 ఉంది, ఫస్ట్ షెల్ 1 ఎలక్ట్రాన్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 1, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1. నెక్స్ట్ అప్పుడు వ్యాలెన్సీ ఎంత అవుతుంది అన్న? వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1. రైట్. నెక్స్ట్
ద valency ఆఫ్ ఆక్సిజన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఆటమ్స్. ఆక్సిజన్ చూడండి నాన్న మనకు 6th ఏ గ్రూప్ లో ఎలిమెంట్స్ లో ఉంటుంది. అప్పుడు చూడండి మీ ఇక్కడ 6 అంటే మోర్ దెన్ 5, అప్పుడు ఏమవుతుంది 8 మైనస్ ఈ గ్రూప్ నెంబర్ 6 ఇక్కడ రాసేసిన గ్రూప్ నెంబర్, ఇప్పుడు ఏమొస్తుంది 2 అంటే valency ఈజ్ 2. ఇలా కాకుండా కూడా మీరు ఆక్సిజన్ valency అనేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా 1s2 2s2 2p4. అప్పుడు షెల్ మెథడ్ లో రాస్తే ఏమవుతుంది నాన్న 2,6 అవుతుంది. ఇది సెకండ్ షెల్ ఇది సెకండ్ షెల్, టోటల్ 6 అయింది. 6 ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఈ 6 అనేవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 8 మైనస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 8 మైనస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని నాన్న 6 ఉన్నాయి. 8 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఈస్ వై ఆక్సిజన్ వ్యాలెన్సీ ఈజ్ 2. ఇక్కడ గ్రూప్ నెంబర్ నేర్చుకుంటే ఇంకొంచెం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంతే. రైట్ నాన్న. రైట్. వాట్ ఈస్ ద valency ఆఫ్ నైట్రోజన్? నైట్రోజన్ ఇన్ NH3 కాంపౌండ్ అన్నాడు. సింపుల్ గా చూడండి నాన్న, NH3 కాంపౌండ్ ఏంటంటే నైట్రోజన్ లో మనకు నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ రాస్తాం చూడండి. నైట్రోజన్ 7 2,5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మీరు చెప్పండి ఇప్పుడు 5 ఉన్నప్పుడు ఎంత వ్యాలెన్సీ, జనరల్ గా 3 అలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ NH3 మాలిక్యూల్ అన్నాడు కాబట్టి ఈ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రాజేస్తున్నాం చూడండి. 1 2 ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ తోటి కంబైన్ అవుతుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ తోటి కంబైన్ అవుతుంది, ఈ ఎలక్ట్రాన్ ఇంకొక హైడ్రోజన్ ఆటమ్ తోటి కంబైన్ అవుతుంది. టోటల్ గా ఎన్ని ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ నుంచి కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అయినాయి? 3. 1 1 2 3 3 ఆటమ్స్ ఇన్వాల్వ్, 3 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి. దట్ ఈస్ వై నైట్రోజన్ valency ఈస్ 3. రైట్. నెక్స్ట్, విచ్ ఎలిమెంట్ హ్యాస్ valency ఆఫ్ 4? ఏ ఎలిమెంట్ కు valency 4 ఉంది నాన్న? కార్బన్ చూడండి షెల్ మెథడ్ రాస్తున్నా 2,4. సోడియం valency 2, షెల్ మెథడ్ రాస్తున్నా 2,8,1. క్లోరిన్ షెల్ మెథడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 8,7 2,8,7. సరే ఎట్లా రాస్తున్నారు, ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని రాస్తున్నాను. నెక్స్ట్ పొటాషియం 2,8,1 19 కాబట్టి. రైట్. ఇప్పుడు చూడండి ఈ లాస్ట్ లో ఇవన్నీ ఏంటి నాన్న, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఏంటి నాన్న ఈ రౌండ్ అప్ చేసిన నెంబర్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వ్యాలెన్సీ, ఇక్కడ వ్యాలెన్సీ మొత్తం, ఇక్కడ వ్యాలెన్సీ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇక్కడ 4 ఉన్నప్పుడు వ్యాలెన్సీ 4a, ఇక్కడ వ్యాలెన్సీ 1 ఉంటే 1, ఇక్కడ 7 ఉన్నప్పుడు ఏంటన్నా 8 మైనస్ 7 చేయాలి. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి, 8 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 1 ఉంది కదా డైరెక్ట్ గా 1. సో ఇందులో ఏమన్నాడు, దేనికి 4 ఉంటుంది అన్నాడు, కార్బన్ కి. ఇంకొక కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కార్బన్ ఏ గ్రూప్ లో ఉంటుందన్న, 4th గ్రూప్, 4th ఏ గ్రూప్ లో ఉంటుంది కాబట్టి కార్బన్ వ్యాలెన్సీ 4. సోడియం 1a గ్రూప్ లో ఎలిమెంట్స్. క్లోరిన్ 17th గ్రూప్ ఎలిమెంట్స్, మీన్స్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్. పొటాషియం 1st గ్రూప్ ఎలిమెంట్. దట్ ఈస్ వై వ్యాలెన్సీ 1. ఇలా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి గ్రూప్ నెంబర్ బేస్ చేసుకుని సాల్వ్ చేయొచ్చు, ఇంకోటి మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వ్యాలెన్సీ ఈజ్ డిటర్మైన్డ్ బై ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ప్రోటాన్ బేస్ చేసుకుని వ్యాలెన్సీ ఫైండ్ అవుట్ చేస్తామా లేదు, న్యూట్రాన్స్ ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తామా లేదు, ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్, ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఇన్నర్ షెల్. నాన్న ఇన్నర్ షెల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని బేస్ చేసుకుని వ్యాలెన్సీ మనం ఐడెంటిఫై చెయ్యము. ఓన్లీ అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని బేస్ చేసుకుని మనం వ్యాలెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ అంటే నథింగ్ బట్ valence electrons. ఏ ఎలక్ట్రాన్స్ నాన్న, valence electrons. రైట్. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ ద valency ఆఫ్ సోడియం? సోడియం ఏ గ్రూప్ లో ఉంటుంది నాన్న, 1st గ్రూప్ లో ఉంటుంది, 1a గ్రూప్. సో valency ఈస్ 1. ఇలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో రకంగా ఏంటి, సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి, రాసేదాన్ని షెల్ మెథడ్ రాసుకోండి. షెల్ మెథడ్ రాస్తే 2,8,1. valence electrons 1 ఉన్నాయి కాబట్టి valency ఆల్సో 1. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ valency 3? దేనికి valency 3 ఉంది నాన్న? సింపుల్ గా గ్రూప్ నెంబర్ చూడండి, ఇక్కడ 3a గ్రూప్ లో ఉంది బోరాన్. మెగ్నీషియం 2a గ్రూప్ లో ఉంది. కాల్షియం 2a గ్రూప్ లో ఉంది. నియాన్ 8th a గ్రూప్ ఎలిమెంట్. రైట్. సో బోరాన్ valency 3, మెగ్నీషియం valency 2, కాల్షియం valency 2, నియాన్ valency 0, ఎందుకంటే 8th a గ్రూప్ ఎలిమెంట్. ఇప్పుడు చూడండి క్వశ్చన్ లో ఏమన్నాడు, 3 దేనికి valency అన్నాడు, బోరాన్ కి valency. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద valency ఆఫ్ క్లోరిన్? క్లోరిన్ ఏ గ్రూప్ లో ఉంటుంది నాన్న? సింపుల్ గా 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఉంటుంది. 7th ఉన్నప్పుడు ఏంటి మనకు 8 మైనస్ ఇట్స్ గ్రూప్ నెంబర్ ఎంత నాన్న, 7. 8 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1, అంటే valency ఎంత నాన్న, 1. కరెక్ట్ ఆన్సర్ ఏ.
రైట్. నెక్స్ట్ ఇన్ CO2 ద valency ఆఫ్ కార్బన్. CO2 ఏం లేదు, కార్బన్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒక ఆక్సిజన్ ఆటమ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆక్సిజన్ ఆటమ్ ఉంటుంది. ఆక్సిజన్ valency is 2, ఇక్కడ 2, ఇక్కడ 2. ఈ రెండింటి మధ్య కెమికల్ బాండింగ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎవరికి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇన్ CO2 కార్బన్ డైఆక్సైడ్ ద valency ఆఫ్ కార్బన్ అన్నాడు. కార్బన్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినా ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ 1, ఇట్ సైడ్ 1 అండ్ ఇక్కడ 1. టోటల్ గా 4 ఎలక్ట్రాన్స్ అనేవి కార్బన్ నుంచి కెమికల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అయినాయి. రైట్. నెక్స్ట్ వాట్ ద valency ఆఫ్ కాల్షియం. కాల్షియం ఏ గ్రూప్ లో ఉన్నా? సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఉంటుంది. దెర్ఫోర్ valency 2. నెక్స్ట్ నాన్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద valency 2? దేనికి valency 2 అంటాడు? ఆ సల్ఫర్ చూడన్నా 6th ఏ గ్రూప్ ఎలిమెంట్. 6th ఉన్నప్పుడు ఏం చూడన్నా మోర్ దెన్ 4 ఉంటే ఏమన్నా 8 మైనస్ అన్న. సో గ్రూప్ నెంబర్ ఎంతనా? 6 ఈజ్ ఈక్వల్ టు 2. సల్ఫర్ valency ఈజ్ 2. పాస్పరస్ ఏ గ్రూప్ లో ఉంటుందన్న? నైట్రోజన్ పాస్పరస్ 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఉంటుంది. అంటే దీని valency ఎంతనా? 3. బోరాన్ కూడా థర్డ్ ఏ గ్రూప్ లో ఎలిమెంట్స్ నాన్న, అందుకే దీని valency 3. లిథియం వచ్చేసి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ నాన్న, valency 1. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ. రైట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద valency ఆఫ్ అల్యూమినియం valency ఎంత? అల్యూమినియం సింపుల్ గా నాన్న బోరాన్ అల్యూమినియం అంటే థర్డ్ గ్రూప్ లో ఉంటుంది. 3A గ్రూప్ ఎలిమెంట్స్ ఎలిమెంట్ అంటే 13th గ్రూప్ అంటాం దీన్ని. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ని మనం 13th గ్రూప్ ఎలిమెంట్ అంటాం. మీరు ఒక పీరియాడ్ టేబుల్ వీడియో చేస్తున్న సపరేట్ గా, అందులో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. రైట్. ఇక్కడ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్. సో థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి valency ఎంత నాన్న? 3. కరెక్ట్ ఆప్షన్ ఈస్ 3. లేదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని కూడా రాయొచ్చు. అటామిక్ నెంబర్ 13 సెల్ మెథడ్ లో రాస్తే 2, 8, 3. ఈ 3 valence electrons 1, 2, 3, 4. సో valence electrons 1 ఉన్నప్పుడు valency ఎంత అన్న? 1 కదా, మీకు తెలుసు కదా. 1, 2 ఉన్నప్పుడు 2, 3 ఉన్నప్పుడు 3, 4 ఉన్నప్పుడు 4. సో కరెక్ట్ ఆప్షన్ valence electrons 3 ఉన్నాయి కాబట్టి valency ఆఫ్ అల్యూమినియం కూడా ఎంతనా? 3. రైట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. రైట్. నెక్స్ట్ which of the following element has a valency 1? దేనికి valency 1 ఉంది అంటుండు? మెగ్నీషియం 2A గ్రూప్ ఎలిమెంట్, పొటాషియం 1A గ్రూప్ ఎలిమెంట్, కాల్షియం 2A గ్రూప్ ఎలిమెంట్, ఆర్గన్ 8th ఏ గ్రూప్ ఎలిమెంట్. ఇప్పుడు మీరే చెప్పండి, ఇక్కడ valency ఎంత నాన్న? 2. ఇక్కడ valency ఎంత? 1. ఇక్కడ valency ఎంత? 2. ఇక్కడ valency ఎంత? 0. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ పొటాషియం. రైట్. నెక్స్ట్ నాన్న, which the valency is the ability of an element to combine with neutrons కాదు, protons కాదు, atoms not electrons. Correct option is valency is the ability of an element to combine with other atoms. మీరు డెఫినేషన్ ఎలక్ట్రాన్ నేర్చుకుంటారు కదా, ఎలక్ట్రాన్ కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారు. బట్ ఇక్కడ అదర్ ఆటమ్స్ అంటే వేరే ఆటమ్ తోటి కంబైన్ అయినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఇక్కడ వేరేతో కంబైన్ అవుతున్నాయి అంటున్నాను, ఆటమ్స్ తోటి కంబైన్ అవుతాయి. రైట్. నెక్స్ట్ నాన్న, వాట్ ఈస్ ద valency ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ PCl3? ఏం లేదు నాన్న, ఫాస్ఫరస్ చూడండి, ఫాస్ఫరస్ 5 valence ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మీకు ఎలా తెలుసు సార్? షెల్ మెథడ్ 2, 8, 5 valence ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 5 valence ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ దీని valency ఎంత అవ్వచ్చు? 3 అవ్వచ్చు. బట్ 100% ఎప్పుడు 3 అవ్వాలని లేదు నాన్న, ఒకసారి మాలిక్యూల్ బట్టి చేంజ్ కూడా అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇది బేస్డ్ ఆన్ దిస్ వన్ 3. సో మనకు క్లోరిన్ ఇక్కడ చూడండి, 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంటాయి ఫాస్ఫరస్ లో, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 1, 3 క్లోరిన్ ఆటమ్స్ 1, 2, 3. క్లోరిన్ valency 70th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 1, 1, 1. ఇక్కడ వీటి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. రైట్. సో ఇక్కడ ఫాస్ఫరస్ నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినా? 1, 2, 3 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి valency is 3. రైట్. ద valency ఆఫ్ ఆర్గన్ ఏ గ్రూప్ ఎలిమెంట్ నాన్న? 8th ఏ గ్రూప్ ఎలిమెంట్. 8th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ valency ఎంత నాన్న? 0. అంటే ఇలా 8 మైనస్ గ్రూప్ నెంబర్ ఎంత? 8. సో అప్పుడు valency ఎంత? 0. రైట్. నెక్స్ట్, if an element has a valency of 4, how many bonds can it form with other elements? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడన్నా. ఒక ఎలిమెంట్ valency ఎంత? 4 ఉందంట నాన్న. అది ఎన్ని కెమికల్ బాండ్స్ ఫామ్ చేస్తుంది? ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది నాన్న? ఎన్ని valence ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని బాండ్స్ ఫామ్ అవుతాయి.
వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే అన్ని బాండ్స్. వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వాలెన్సీ ఎంత అని ఇక్కడ 4 ఉంది అంటే కెమికల్ బాండ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, వాలెన్సీ ఎంత ఉంటే బాండ్స్ కూడా అంతే ఫామ్ అవుతుంది. ఇంతకుముందు నేను జస్ట్ మిస్టేక్ లో వాలెన్స్ అన్నాను, బట్ వాలెన్సీ ఎంత ఉంటే బాండ్స్ కూడా అన్నీ ఫామ్ అవుతాయి. వాలెన్సీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు బాండ్ నెంబర్, ఎన్ని బాండ్స్, నెంబర్ ఆఫ్ బాండ్స్. వాలెన్సీ 4 ఉంది అంటే బాండ్స్ కూడా ఎన్ని ఫామ్ అవుతాయి, 4 ఫామ్ అవుతాయి. రైట్. సో మీకు వాలెన్సీ అనేది చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంత వీడియో చూసిన తర్వాత కూడా మీకు వాలెన్సీ అనేది అర్థం కాలేదనుకో, దీని మీనింగ్ ఏంటంటే మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాదు, మీకు వాలెన్స్ ఎలక్ట్రాన్స్ రావు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం నేర్చుకోండి, తర్వాత వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. ఈ రెండు నేర్చుకుంటే ఇది మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ రెండు ఇప్పటికే మీకు వచ్చినాయి అనుకోండి, ఇవి మొత్తం ఈ కాన్సెప్ట్ మొత్తం చాలా క్లియర్ అయ్యి ఉండొచ్చు. మీకు కాలేదనుకో మీ ప్రాబ్లం ఎక్కడంటే వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, మీరు ఎలక్ట్రానిక్ కన్వర్షన్ రాయలేకపోతున్నారు. ఈ రెండు వస్తే మీకు ఈజీ అయిపోతుంది. నాన్న మీకు మంచి అడ్వైస్ ఇస్తాను చూడండి, కంపల్సరీ మీరు పీరియాడిక్ టేబుల్ ని గ్రూప్ వైజ్ నేర్చుకోండి. మీరు పీరియాడిక్ టేబుల్ ని ఎప్పుడైతే గ్రూప్ వైజ్ నేర్చుకుంటారో అప్పుడు మీకు చాలా వరకు కెమికల్ ప్రాపర్టీస్ చదవడం, అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది.